మరో రోజు ప్రసన్న గారి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఫిక్స్ చేసిన వ్యక్తి ఒక పేపర్ ఇచ్చి వెళ్ళాడు. అతను మాస్క్లో ఉండి ఫేస్ చూడటం అవ్వక ఎప్పుడు వచ్చే కుర్రాడని పట్టించుకోలేదు ఆవిడ. అందులో కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళకపోతే ఇదే గ్యాస్ లీక్ అయ్యి మీరంతా మాడి మసి అవుతారని హెచ్చరించడం ఆ స్లిప్లో ఉంది. నలుగురికి 4 సంఘటనలు రోజుల వ్యవధిలో జరగడంతో అందరూ భయపడ్డారు. ముఖ్యంగా వైష్ణవికి ఇదంతా వణుకు పుట్టిస్తుంటే ఏం చేయాలో తెలియలేదు. మహీకి నార్మల్ అయ్యే వరకు ఎలాగైనా అతనికి దూరంగా ఉండాలి. తను ఇదివరకులా వచ్చాక అన్నీ చెప్పాలి. సీక్రెట్గా వాడెవడో కనిపెట్టాలి అనుకుని ప్రస్తుతానికి తన వాళ్ళని కాపాడుకోవాలి అనుకుని అక్కడి నుంచి వచ్చేశారు. జయదేవ్ గారికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు భయపడి. కానీ నిన్నటి రోజున మహిధర్ని అలా చూడగానే ఆమె హృదయం తట్టుకోలేకపోయింది. తన కోసం పిచ్చివాడిలా మారిన అతని పరిస్థితి ఆమెకు కంగారుని కలిగించింది. నిజం చెప్పాలి అన్న ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ రూపంలో ఆ బ్లాక్మెయిలర్ తనని వాచ్ చేస్తున్నట్లు హింట్ ఇస్తూ తన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పి బెదిరిస్తుంటే తను ఎలా మహీతో నిజం చెప్తుంది? అతనికి చెప్పి వాడిని కనిపెట్టే లోపే తన వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళని చూడగలనా అన్న భయం ఆమెను మహీని చూసినా పారిపోయేలా చేస్తుంటే ఇంతకంటే ఏం చేయగలదు? ప్రజెంట్ తనని తాను కవర్ చేసుకొని ఫేస్కి స్కార్ఫ్తో సూపర్ మార్కెట్కి బయలుదేరింది. ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పి నడకదారిని వస్తుంటే ఎవరో కుర్రాడు సైకిల్లో తనని క్రాస్ చేస్తూ వైష్ణవి ముందు ఒక పేపర్ స్లిప్ పడేసి వెళ్ళాడు. గుడ్డ జారిపోయింది. అది చూడగానే మహిధర్, ఈరోజు నీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అతను నిన్ను గుర్తుపట్టకూడదు. ఒకవేళ గుర్తుపడితే పరీక్షకు వెళ్తున్న నీ చెల్లి ఇక తిరిగి రాదు. నువ్వు ఇంటికి వచ్చేసరికి దాని శవం కనబడుతుంది. జాగ్రత్త. చదువుతున్న వైష్ణవి చేతులు వణుకుతున్నాయి. తనను తాను జాగ్రత్తగా కవర్ చేసుకొని అస్సలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే నిన్ననే అవసరానికి సూపర్వైజర్ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పక వెళ్ళింది. మహిధర్ అక్కడ ఎందుకు ఉంటాడు అనుకుంటూ అతన్ని చూడాలని మనసు పీకుతుంటే వెళ్ళిన తనకి మహిధర్ కార్ మార్కెట్ బయట పార్క్ చేసి కనబడింది. ఆమె గుండె వేగం పెరిగింది. చెమటలు పోస్తున్నాయి. ఎదురుగా మార్కెట్లో ఏదో కొంటూ కనబడ్డ మహిని చూస్తూ ఆమె కళ్ళు ఆనందంతో చెప్పలేని భావంతో తడిచిపోయాయి. మెరుస్తున్న నయనాలతో కదలడం మర్చిపోయి అక్కడే నిల్చుండిపోయిన తాను మహిని చూస్తుంది. ఎంతసేపు అలా ఉందో కానీ అతను బిల్లింగ్ కౌంటర్ దగ్గర మాట్లాడుతూ పక్కకు తిరుగుతాడు అనగా టక్కున కారు వెనక దాక్కుంది. రెప్పపాటులో అతన్ని ఈవిల్ ఐస్కి ఏదో కనబడినట్టు అనిపించింది. అదేంటో చూడాలని కదలబోయేంతలో ముందున్న అతను మాట్లాడటంతో చూపు మళ్లించాడు. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చెయ్యి వేసుకుని మహిధర్ అక్కడికి వస్తాడేమోనని ఆ స్టోర్ వెనక వైపు ఎంట్రన్స్ గుండా లోనికి వెళ్ళి సామాన్లు ప్యాక్ చేసే గోడౌన్లో తేలింది. కార్డు స్వైప్ చేసి కవర్ తీసుకుంటున్న మహి చూపు కౌంటర్ టేబుల్ మీద అన్ని కెమెరాలు కవర్ చేస్తూ షో అవుతున్న ఎల్ఈడి స్క్రీన్ మీద పడింది. ఒక ఫుటేజ్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద కూర్చొని ఏవో ప్యాకింగ్ చేస్తుంటే చూసిన మహిధర్ అడిగాడు, అక్కడ అంతమంది ఎందుకు ఉన్నారు అని. మా స్టోర్లో అమ్మే గ్రాసరీస్ అన్నీ మేమే ప్యాకింగ్ చేస్తాం సార్. ఒకేసారి హోల్సేల్గా రైతుల దగ్గర నుంచి కొని మేమే సెల్ఫ్ ప్యాకింగ్ చేసి అమ్ముతాం. ఇలా అయితే మాకు కాస్త ప్రాఫిట్ ఉంటుంది అని వినయంగా చెప్పాడు ఓనర్. అతడు ఆల్రెడీ బెంజ్లో దిగడం చూశాడాయే. వినయానికే విసుగు వచ్చేంత వినయంగా చెప్పాడు. తనకి కావలసిన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు మహిధర్. అతను వెళ్ళిన గంట వరకు రాలేదు వైష్ణవి. ఆ రోజు మొత్తంగా ప్యాకింగ్ దగ్గరే ఉండిపోయింది. వంటావిడ కొన్ని సరుకులు కావాలని ఆమె భర్తకు చెప్తుంటే విని ఆ దారిని వెళ్తుండటంతో తనే తెస్తానని గ్రాసరీస్ కోసం రోడ్డు సైడ్ ఉన్న స్టోర్లో ఆగాడు. పనిలో పనిగా వైష్ణవి అక్కడ కనబడుతుందేమోనని వెతికినా ఆమె జాడలేదు. జమున గారు రోజు వస్తానని చెప్పినా డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక గట్టిగా చెప్పాడు వద్దని. దాంతో ఆమె డ్రాప్ అవ్వక తప్పలేదు. మహిధర్కి ఎలాంటి ఫుడ్ వండాలో వంట మనిషికి చెప్పింది. సో అతన్ని హెల్త్ దృష్ట్యా హెల్తీ ఫుడ్నే కుక్ చేస్తూ సొంత మనుషుల కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఆ భార్య భర్తలు. సాయంత్రం ఇంటికి వచ్చిన మహీకు ఎదురుకు వెళ్ళి కార్ డోర్ తీసి వెనక ఉన్న సామాను తీసుకున్నాడు వర్కర్. టెర్రస్ మీదకు వెళ్తున్న మహీని చూసి మేడ్ కాఫీ కలిపితే చేతిలో కవర్లు భార్యకి ఇచ్చి మహీకి కాఫీ తీసుకెళ్లాడు. సిగరెట్ వెలిగించి గాల్లోకి పొగ వదులుతున్న మహీని చూసి బాబు అన్నాడు. తిరిగి చూశాడు. అతను కాఫీ ఇచ్చి మధ్యాహ్నం మీకోసం ఒక అమ్మాయి వచ్చింది బాబు, మీతో ఏదో మాట్లాడాలి అంది. అనగానే ఎవరు ఎలా ఉంది అడిగాడు ఆతృత నిండిన కళ్ళతో. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది కానీ ఏదో బాధలో
అర్జెంటుగా వచ్చినట్టు ఉంది. కంగారు పడుతుంటే కూర్చోమని చెప్పాను. అయినా మిమ్మల్ని అడుగుతూనే ఉంటే చెప్పాను బయటకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని. వెంటనే వెళ్ళిపోయింది. వెళ్తూ మీకు స్లిప్ ఇవ్వమని ఇచ్చింది. ఒక పేపర్ స్లిప్ ఇచ్చాడు. సార్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మీతో మాట్లాడాలి అని అప్పటికప్పుడు రాసినట్టు అక్షరాలు కలగాపులగంగా ఉన్న నెంబర్ అర్థమయ్యి వెంటనే కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే మహి మొబైల్లో పిక్ తీసి ఈ అమ్మాయినేనా నువ్వు చూసింది అని చందన ఫోటో చూపించాడు. అవును బాబు, ఈ అమ్మాయి. మహిదర్ ఫేస్లో చిన్న నవ్వుతో కూడిన రిలీఫ్. ఇక్కడే ఉన్నారు అంటే వైష్ణవి కూడా ఈ ఊర్లోనే ఉందన్నమాట అనుకుంటూ ఎక్కడ ఉన్నారు ఏమైనా చెప్పిందా? లేదు బాబు, అప్పటికే ఆయాసంతో వచ్చింది. మీరు లేరని తెలిసి ఈ పేపర్ ఇచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. నాకు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పాడు. ఓకే అని మళ్ళీ ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఎక్కడైనా చూస్తే మరో ఆలోచన లేకుండా నాకు ఫోన్ చేయి అన్నాడు. అలాగే బాబు అంటూ ఖాళీ కప్ తీసుకుని వెను తిరుగుతుంటే ఏమయ్యా ఒకసారి ఇలా రా అన్న భార్య గొంతు విని వెళ్ళాడు అతను. మహి అక్కడే ఉన్నాడు. ఏంటే ఏమైంది? ఇదిగో గ్యాస్ సిలిండర్ వెనుక ఈ కాగితం ఏంటో కానొచ్చింది. ఇదేదో బాబు గారికి చూపించు, గ్యాస్ తాలూకదైతే కాదు అంటూ అతని చేతికి ఏదో పేపర్ ఇచ్చింది. సరే ఇటివ్వు అని మళ్ళీ మేడ మీదకి వెళ్ళిన ఆయనకు కాల్ మాట్లాడుతూ అరుస్తున్న మహిని చూసి కాస్త కంగారు. ఇంతకు ముందే అంత శాంతంగా ఉన్న మనిషికి ఇంతలో అంత కోపం ఏంటని మాట్లాడుతూ అతన్ని చూసి ఏంటి అన్నాడు మహి. అతని గంభీరమైన మొహం చూస్తూ కాస్త కంగారుగానే మా ఇంటి దానికి గ్యాస్ బండ కింద ఇది దొరికిందంట బాబు అని పేపర్ ఇచ్చాడు. తీసుకుని కాల్ కట్ చేసిన మహిదర్ అది చూడగా ప్రసన్న గారికి వచ్చిన వార్నింగ్ లెటర్. అది చదువుతున్న మహి కనుబొమ్మలు దగ్గరగా రాగా ఏదో సెన్స్ చేసిన అతని బ్రెయిన్ వెంటనే డీజీపీకి కాల్ చేసి మాట్లాడాక ఓకే అన్నాడు. నీకు అసలు బుద్ధి ఉందా చందన? ఇలాంటి తెలివి తక్కువ పని ఎలా చేశావు? మన చుట్టూ మన ఇంటి చుట్టూ ఎప్పుడూ రెండు కళ్ళు నిఘా పెట్టే ఉంటాయి అన్న విషయం ఎలా మర్చిపోయావు? నువ్వు ఇంటికి వెళ్ళిన సంగతి ఆ బ్లాక్ మెయిలర్కి తెలియకుండా ఉంటుందా అని తల పట్టుకుని కూర్చుంది వైష్ణవి. ఇలా ఎన్ని రోజులు అక్క? ఎవడికో భయపడి ఇలాంటి దొంగ బతుకు. మనం ఎందుకు బతకాలి? మనం ఏం తప్పు చేశామని? నోర్మై, తప్పు చేస్తేనే రాముడు అడవులకు వెళ్ళలేదే, తప్పు చేస్తేనే పాండవులు 13 ఏళ్ళు వనవాసం చేయలేదు. అది విధి. టైం బాగోనప్పుడు అంతటి శివుడికే దాక్కోవడం తప్పలేదు. మనుషులం మనమెంత? మన ప్రాణాల కంటే మరే విషయం నాకు ముఖ్యం కాదు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మహికి ఈ ప్లేస్ కనిపెట్టడం పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఆ బ్లాక్ మెయిలర్ వాడికి తెలిసే లోపే వెళ్ళిపోవాలి అంటూ అమ్మా నాన్న ఎక్కడ అంది. బజార్కు వెళ్ళారు, ఇంకా రాలేదు అంది. అప్పటికే తల్లి మొహంలో భయం కంగారుతో చెమటలు పడుతుంటే నువ్వు భయపడకుమా, మనకి ఏదైనా హాని చేస్తే వాడి మాట వినమని తెలిసే మనల్ని బెదిరిస్తున్నాడు. వాడు చంపకపోయినా మీ మీద చిన్న గాయం తగిలినా నేను తట్టుకోలేను. ఇప్పటికే మహి నా వల్ల సఫర్ అవుతున్నాడు. మన బట్టల వరకు సర్దుమా, నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను అని బయటకు వెళ్ళిన తనకి ఎదురొచ్చారు వాళ్ళ నాన్నగారు. ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు. ఆయనకి విషయం చెప్పి ఒకవేళ మహి వస్తే ఏం చెప్పాలో కూడా ముందే చెప్పి ఉంచింది. అలాగే అనడం తప్ప మరేం చేయగలరు? సరే అన్నారు. సమయం రాత్రి 11 అవుట్. ఆటోలో నలుగురు వెళ్తున్నారు. అందరి కళ్ళలో బాధతో నీళ్లు తిరుగుతున్నాయి. ఎవరి ముఖాల్లోనూ చిరునవ్వు అన్నది మచ్చగా కూడా కనబడడం లేదు. మరో 2 గంటల తర్వాత తమ సొంత ఊరికి చేరుకున్నారు. దిగి ఉన్న కాస్త సామాన్లు దింపి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వెనుక వస్తున్న వైష్ణవి, ఇంట్లోకి వస్తున్న మిగిలిన ముగ్గురు ఒక్కసారిగా కొయ్యబారిపోయారు. కార్ బ్యానెట్ మీద కూర్చొని చేతికి ఉన్న కట్టును విప్పుతున్నాడు మహిదర్. వైష్ణవి చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోతే మిగిలిన ముగ్గురు కళ్ళలో ఆనందంతో భయంతో నీళ్లు తిరిగాయి. బావా అంటూ చందన పరుగున వెళ్ళి మహిని చుట్టేస్తే అల్లుడు గారు అని పరుగులాంటి నడకతో వెళ్లారు. వైషు పేరెంట్స్ ఉన్న చోటే శిలా ప్రతిమలా నిల్చున్న వైష్ణవి మహిదర్ తన ముందుకు వస్తుంటే కదలక మెదలక బొమ్మలా ఉండిపోయింది. కొన్ని గంటల ముందు మహిదర్కి వర్కర్ పేపర్ స్లిప్ తెచ్చి ఇచ్చాక అది చదివి ప్రసన్న గారికి ఇచ్చిన వార్నింగ్ అని అర్థమైంది. మహిదర్కి ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరితో వెంటనే క్యాచ్ చేసేశాడు. అంటే ఇదంతా చేస్తుంది ఒకరే, ఎవరన్నది అతనికి ఇంత ఈజీగా తెలుస్తుందని అనుకోలేదు. మహిదర్ కూడా వెంటనే డీసీపీకి కాల్ చేసి వివరాలు అడగగా మరో పావు గంటలో ఆయనే ఫోన్ చేసి ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నది చెప్పాడు. కట్ చేస్తే చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తూ తన వైపే వస్తున్న మహిని చూసి మొహంలో ఎలాంటి భావం కనబడకుండా చందన వచ్చి ఇవి తీసుకో అంది వైష్ణవి. వాళ్ళంతా వైష్ణవిని చూశారు. మహిదర్ కనబడితే ఏం చేయాలో గుర్తు చేయమన్నట్టు సైగతో చెప్తుంటే భయంగా చూశారు ముగ్గురు.
చందన అని మరోసారి పిలుస్తున్న వైష్ణవి బుగ్గలు బలయ్యాయి మహి చేతిలో. అంటే అంత గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. మరి అమ్మ అంది, అరిచింది. అరిస్తే ప్రాణం తీసేస్తా గర్జన అతని కంఠంలో. ఎర్రని అతని ఫేస్ చూసి ఆమె ముఖంలో చెమటలు పట్టాయి. ఓ వదలండి, మీరు ఎవరు అంటున్న ఆమె గొంతు మీద మరి కాస్త బిగిసింది మహి చెయ్యి. నా నాన్న కష్టంగా పలుకుతున్న కూతుర్ని చూసి పరుగున వచ్చిన సుబ్రహ్మణ్యం గారు మహిదర్ చెయ్యి పట్టుకొని, బాబు, అమ్మాయికి మీరు ఎవరో గుర్తు లేదు, యాక్సిడెంట్లో గతం మర్చిపోయింది అన్నారు. రౌద్రుడై చూసిన మహిదర్ చూపుకి సుబ్రహ్మణ్యం గారు కూడా క్షణకాలం భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు. మహిదర్ చేతిని విసిరి కొట్టి, హౌ డేర్ యూ, నన్ను నా పర్మిషన్ లేకుండా తాకావు అని కోప్పడింది. ఒక్క ఊదుటున ఆమెను కౌగిట్లోకి లాక్కొని, సే అగైన్ అన్నాడు సీరియస్గా. వదలండి అని గింజుకుంటున్న తన బుగ్గలు పట్టుకుని, నేను ఎవరో నీకు తెలియదా? లేదు, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు. నన్ను ఇలా ఊరికే తాకి నా మీద అరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వదలండి అని చాప పిల్లలా కొట్టుకుంటున్న తనని లాక్కెళ్ళి కారులో పడేసి మిగిలిన వాళ్ళ వైపు చురుగ్గా చూసి, ఇవాళ నుంచి మీకు కూతురు ఉందని మర్చిపోండి. గతం మర్చిపోయింది కదా, అది ఎలా గుర్తు చేయాలో నాకు తెలుసు. మీరేం భయపడకండి. గతమే కదా మర్చిపోయింది, నేను దాని మొగుడని గుర్తు చేసి హెల్త్ బాగు చేసే బాధ్యత నాది అంటూ వెనకొండ కార్ చూపించి, మీరంతా కార్లో ఇంటికి వచ్చేయండి, డ్రైవర్ ఉన్నాడు, క్విక్ అన్నాడు. అది కాదు బాబు అంటున్న సుబ్రహ్మణ్యం గారిని చూసి, మీరు ఎదురు చెప్తే మామగారు అనే మర్యాద కూడా మర్చిపోయి మీ కూతురికి ఇచ్చే ట్రీట్మెంట్ ముందు మీ నుంచే స్టార్ట్ చేస్తాను అని స్లీవ్స్ మడుస్తున్న అతన్ని మాటల్లోని పదునికి, పదండి అందరూ కార్లోకి అన్నాడు బుద్ధిగా. చందన ఒక హ్యాపీ స్మైల్తో చూసింది మహిదాన్ని. చిన్న కార్నర్ స్మైల్ ఇచ్చి కార్ ఎక్కాడు. బిక్కు బిక్కుమంటూ సీట్లో నక్కి కూర్చున్న వైష్ణవిని ఉరిమి చూసి డోర్స్ లాక్ చేసి కార్ స్టార్ట్ చేస్తూ సడన్గా ఆమె మీదకి వంగాడు. కొడతాడేమోనని దెబ్బకి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి కార్ స్పీడ్ పెంచాడు. పై ప్రాణాలు పైనే పోతాయేమో అనేంత స్పీడ్గా నడుపుతున్న అతన్ని చూసే సాహసం, కదిలించే ధైర్యం చేయలేకపోయింది. అసలు మహి తమనెలా కనిపెట్టాడు అని ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఒకవేళ ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో తెలుసుకున్నాడా? చందన ద్వారా తాము ఎక్కడ ఉన్నది కనిపెట్టి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వస్తామని ముందే తెలుసుకొని వెయిట్ చేస్తున్నాడా? నేనేమో తను ఎవరో తెలియదని అబద్ధం చెప్పి అడ్డంగా బుక్ అయ్యాను అని అనుకోగానే ఆమెకి బెదురు తల నుంచి హరికాలలోకి పాకింది. వీడికి అన్నీ తెలిసి తెలియదని చెప్పాను, అసలే కోపం, ఇప్పుడు అది ప్రళయంగా మారి నన్ను వీడి కోపానికి బలి చేస్తుందా అనుకుంటూ అస్సలు అతని వైపు చూడకుండా కళ్ళు మూసుకున్న తనకి సడన్గా కార్ ఆగిందని అర్థమైంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే తన ఇల్లు. ఆమె ఆనందం క్షణంలోనే కళ్ళలో మెరవడం చూస్తూనే ఉన్నాడు. దిగాలేమో అని చూస్తుంటే మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. సో నీ ఇల్లు నీకు గుర్తు ఉంది, ఆమె రైట్ అన్న అతని రైట్ ఐబ్రో పైకి లేస్తే మూగబోయింది ఆమె మాట. నీకు ఏం గుర్తు ఉన్నాయి, ఏం మర్చిపోయావు అన్నది నేను తెలుసుకుంటాను వైష్ణవి. బికాస్ నీ మెమొరీలో నేను ఎవరన్నది నువ్వు మర్చిపోవడం నేను బేర్ చేయలేను. ఒకవేళ ఇదంతా యాక్టింగ్ అని తెలియాలి, నెక్స్ట్ మినిట్ చస్తావు నా చేతుల్లో అంటూ స్టీరింగ్ మీద చెయ్యి బిగించాడు. ప్లీజ్, నిజంగా మీరెవరో నాకు గుర్తు లేదు. అమ్మ నాన్న అక్కడ ఒంటరిగా ఉంటారు, నన్ను తీసుకెళ్ళండి. మీ అమ్మ నాన్న మాత్రం ఎలా గుర్తున్నారు? వాట్ ఏ మిరాకిల్ అంటున్న అతని వాయిస్లో సీరియస్తో కూడిన వెటకారం. మాట్లాడలేదు వైష్ణవి. మరో గంటకి మహి ఇంటికి రీచ్ అయింది. అతను ఏం చేస్తాడో అని అస్సలు కదలలేదు. అతను ఏమన్నా శాంత పురుషుడా బొట్టెట్టి చెప్పడానికి ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఈ మధ్య చిక్కిపోయి బాగా వెయిట్ తక్కువగానే ఉంది. అతని స్పర్శకి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎన్ని రోజులు అయ్యింది అతన్ని చూసి, ఆ టచ్ ఫీల్ అయ్యి నిజాలు ఏంటో, ఇదంతా చేసింది ఎవరు, అతన్ని మహిదర్ పట్టుకున్నాడా లేదా, ఇకపై తమకి తన వాళ్ళకి ఎవరి నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసే వరకు మహిదర్ దగ్గర ఓపెన్ అవ్వకూడదని గట్టిగా అనుకుంది. వైష్ణవి బాడీలో వచ్చిన మార్పులు చూసిన వెంటనే అర్థమైన గట్టిగా 40 కేజీలు కూడా లేని ఆమె శరీర బరువుకు అతనికి మళ్ళీ మైండ్లో కోపం, ఆవేశం అనే పురుగు తిరగడం స్టార్ట్ అయింది. వైష్ణవిని చుట్టున్న చేతులు ఇనుప సంఖ్యలుగా అనిపిస్తుంటే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వాళ్ళు వచ్చే ముందే అక్కడికి రీచ్ అయిన వైషు పేరెంట్స్ తాగడానికి టీ ఇస్తున్నారు. జమున గారు, జయదేవ్ గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. భయపడకండి అన్నయ్య గారు, అస్సలు ఇదంతా చేసింది ఎవరో మహి
మహికి తెలిసింది, కానీ మాకు చెప్పడం లేదు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో, అందుకే చెప్పడం లేదు. ఇక మీరు ఈ పరుగులు ఆపి ప్రశాంతంగా ఉండండి. అంతా వాడే చూసుకుంటాడు. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటేనే అది మా పూజలు అమ్మాయి మహి జీవితంలోకి వచ్చిన వేళ విశేషం. మీరు ఎలాంటి దిగులు ఆలోచనలు పెట్టుకోకండి అంటుండగా మామ్ అన్న మహిదర్ గొంతుకి అందరూ ఒకేసారి గుమ్మం వైపు చూశారు. నవవధువును ఎత్తుకొని గృహప్రవేశానికి వచ్చిన వరుడిగా ఉన్న ఆ జంటను చూసి పరుగున వెళ్ళి అక్కడే ఉండండి, రాకండి అని చెప్పి 2 నిమిషాల్లో ఎర్రనీళ్ళు తీసుకువచ్చి ఇద్దరికి దిష్టి తీసింది జమున. ఆమెకు పిల్లల మీద ఉన్న ప్రేమను చూస్తూ వెనక్కి వెళ్ళిన ప్రసన్న ఇద్దరికి హారతి ఇచ్చింది. అమ్మాయిని దించు మహి అంది. దించితే పారిపోవాలని చూస్తుంది. దానికి అంత ఛాన్స్ ఇవ్వనని లోనికి తీసుకువచ్చి నేరుగా పైకి తీసుకెళ్తుంటే వాళ్ళని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు కదా. ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి బావగారు అని జమున బావగారికి గది చూపించు అన్నారు. గెస్ట్ రూమ్ చూపించి వెళ్ళండి వదిన, బాగా అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, పొద్దున్న మాట్లాడుకుందాం అని పంపించింది. పులి బోన్లోకి వచ్చిన లేడి పిల్లల షివరింగ్ మొదలైంది ఇక్కడ వైష్ణవిలో. రూమ్లోకి తీసుకొచ్చి దించి డోర్ లాక్ వేసి పట్టేసిన చేతిని బాడీని స్ట్రెస్ చేస్తూ ఇప్పుడు చెప్పు ఏం మర్చిపోయావు అన్నాడు ముందుకు వస్తూ. మిమ్మల్ని భయపడకుండా ధైర్యంగా చెప్తూనే వెనక్కి వెనక్కి నడుస్తుంది. ఓకే మరి ఏం గుర్తు ఉన్నాయి అంటూ ఆమెను గోడకు లాక్ చేశాడు. ఓరగా కళ్ళెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు లాక్ అయితే అతని చూపు ఆమె లిప్స్ మీద పడింది. ఇదేంటి ఇలా తినేసేలా చూస్తున్నాడు, నన్ను నమ్మడం లేదా? నో వైష్ణవి నమ్మేలా చేయవే బాబు, దొరికావంటే క్షణానికి ఓ రకంగా టార్చర్ చూపిస్తాడు శాడిస్ట్ అనుకుని చప్పున మోహం తిప్పేసింది. లుక్ ఎట్ మీ మరింత ముందుకు వచ్చాడు. అతని చెస్ట్కి తగలకుండా చెయ్యి అడ్డు పెట్టి పరాయి ఆడపిల్లతో ఇలా ప్రవర్తిస్తున్నారు, మీకేం అనిపించడం లేదా? పరాయి వాళ్ళ ఇక్కడ అని చుట్టూ చూస్తూ ఇక్కడ ఎవరు లేరే అన్నాడు. నేను పరాయి దాన్ని కాదా అని వైష్ణవి ఫేస్ మీద ఎయిర్ బ్లో చేస్తూ సి మిస్ అనగానే వైష్ణవి అంది. నో మిసెస్ మహిదర్ అనగానే చురుగ్గా చూసింది. గతం మర్చిపోయింది నువ్వు కానీ నేను కాదు, అండర్స్టాండ్ అని ఒక లుక్ ఇచ్చి నువ్వు నా భార్య అన్న సంగతి అయినా గుర్తు ఉందా? అది మర్చిపోయావా? లేదు నాకేం గుర్తు లేదు. అవునా? అయ్యో సో సాడ్ అని డల్గా ఫేస్ పెట్టి పెదవి విరుస్తున్న మహిని చూస్తూ వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు అనుకుంది. అవును అసలు నువ్వు గతం ఎలా మర్చిపోయావు? దెబ్బ తగిలింది నాకు, తల పగిలింది నాకే, నా ప్రాణాలు అట్టేసి మరి నిన్ను కాపాడుకునింది ఎందుకో తెలుసా అనగానే ఎందుకో అంది. షార్ప్గా రైట్ హైబ్రో రైస్ చేస్తూ నిన్ను టచ్ చేసే రైట్స్ ఆ మృత్యుకు కూడా లేవు కనుక అలా టచ్ చేయడానికి నేను ఒప్పుకోను. ఈ వైష్ణవి బిలాంగ్స్ టు మహిదర్. తాకాలన్నా చంపాలన్నా నేనే, చేయాలంటూనే ఆమె నడుము పట్టి విసురుగా పైకి లాక్కున్నాడు. అతని చెస్ట్ ఫోర్స్గా ఆమె ఎదకు తగిలి చిన్నగా అరిసినట్టే అమ్మా అంది. నువ్వు ఇలా ఎందుకు నటిస్తున్నావు నాకు తెలుసు, ఇది నటన అని నీకు నువ్వే ఒప్పుకునేలా చేస్తా చూడని ఆమె పెదవులను తాకడానికి వచ్చినట్టే వచ్చి వెనక్కి జరిగాడు. మూర్ఛ వచ్చిన దానిలా వణికింది. ఆమెను వదిలి షర్ట్ విప్పి పక్కన పడేసి షవర్కి వెళ్తుంటే కాల్ వచ్చింది. మాట్లాడుతూ నుదురు రబ్ చేస్తున్న మహిదర్ బ్యాక్ సైడ్ చూసిన ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుడి భుజం మీదుగా నిలువుగా చీలిన గాయానికి వేసిన కుట్లు ఇంకా పచ్చగానే ఉన్నాయి. తెల్లని వీపు మీద ఎర్రని మచ్చలు చూస్తూ అప్రయత్నంగా నోటు మీద వేలు వేసుకుంది. కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా జారిపోతున్నాయి. చా ఒక పని కూడా సరిగా చేయడం చేత కాదా? మీకెందుకయ్యా ఈ ఉద్యోగాలు? పోయి దూకి చావండి. ఇంత పక్కా ప్లాన్ వేసినా పట్టుకోకుండా మిస్ చేశారని చెప్పడానికి సిగ్గు లేదా అని అరుస్తున్నాడు అవతలి వారి మీద. డీజీపీనే స్వయంగా మహి చెప్పింది చేయమని ఆర్డర్స్ ఇవ్వడంతో అతన్ని ఏమనలేక చెప్పిన పని చేయక తిట్లు తిన్నారు సదరు పోలీసులు. ఓకే నేను వస్తున్నాను, నెంబర్ ట్రేస్ చేస్తున్నారు కదా. విప్పిన షర్ట్ మళ్ళీ వేసుకుని వెనక్కి తిరిగేసరికి అతని ముందు ఉంది. కాల్ కట్ చేసి ఏంటే అన్నాడు సహజమైన పిలుపుతో. గట్టిగా వాటేసుకొని గుండె పగిలేలా ఏడవాలని ఉన్న కోరికను తొక్కేసింది క్షణం క్రితమే. మహిదర్ మాటలు బట్టి ఆ బ్లాక్ మెయిలర్ తప్పించుకున్నాడు అని అర్థమైంది. ఏయ్ ఏంటి అన్నాడు మళ్ళీ. నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా అమాయకంగా అడుగుతున్న తనని 4 పీకాలి అనిపిస్తున్న కష్టంగా పిడికలు బిగించి డోర్కి గట్టిగా కిక్ ఇచ్చాడు. అంతే బీటల వారి చీలిపోయింది టేక్ వుడ్ డోర్ కూడా. అంతే దెబ్బకు ఆమె మౌత్ మ్యూట్ అయ్యింది. గుమ్మం దాటి వెళ్ళావు అంటే ఇలాగే పగులుతుంది నీకు కూడా. యు నో వాట్, ఆడపిల్ల అన్న సెంటిమెంట్ నీ దగ్గర నాకు లేవు, నోరు మూసుకొని తిని పడుకో అని మళ్ళీ ఫోన్ మోగుతుంటే మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. వెళ్లే వరకు అతన్నే చూస్తూ బయటకు వచ్చిన తనకి కింద జమున గారు మాట్లాడుతూ కనబడ్డారు. అరుస్తుంది తను ఈ టైంలో ఎక్కడికని. ఆ భయంకరమైన యాక్సిడెంట్లో తన బిడ్డ రక్తాన్ని కల్లారా చూసిన ఆవిడకి ఇంకా ఆ భయం
భయం బెదురు తగ్గలేదు. అర్జెంట్ పని మా, ఫోన్ చేస్తాను అని కదులుతుంటే వేళ కాని వేళ వెళ్ళకు మహి, అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా టెన్షన్స్ ఎందుకు, ఏదైనా ఉంటే మార్నింగ్ డీసీపీ గారితో మాట్లాడదాం అంది. మామ్, ఇది నా పర్సనల్ మ్యాటర్, నేనే డీల్ చేయాలి. ఎవరినో నమ్మి పని అప్పగించి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదు అంటూనే ఆమె అరుస్తున్నా వినకుండా వెళ్ళాడు. కిందకు వచ్చింది తను అత్తయ్య అంటూ. చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది ఆ పిలుపు. వైష్ణవి, నువ్వు నన్ను అంటూ ఇంకా ఆశ్చర్యంగా చూసింది. మహిదర్ కార్ వెళ్ళిన సౌండ్ రావడంతో నాకు గతం గుర్తు ఉంది, నేనేం మర్చిపోలేదు అంది. మరైతే వాడితో ఎందుకు అలా చెప్పావు? తెలుసా, ఇంకా మహి హెల్త్ బాగాదు, ట్రీట్మెంట్ జరుగుతుండగానే వచ్చేశాడు నీకోసం. అన్నం నీళ్లు మర్చిపోయి నీకోసం వెతికితే నువ్వేమో ఇలా అన్నావు. ఎందుకు, ఏమైంది అంది. ఆమె ఒడిలో తల పెట్టుకొని జరిగిందంతా చెప్పింది. చిన్నపిల్లలా ఏడ్చింది. తన తల నిమురుతూ, పిచ్చి పిల్ల, వాడెవడో బెదిరిస్తుంటే పారిపోయి అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టాలా? మీ ఆయన సంగతి ఏంటో తెలిసే వాడు మిమ్మల్ని ఏం చేయలేక బెదిరించాడు. ఇప్పుడు వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆటలు ఆడుతూ పాచికలు వేస్తున్నాడు. నా కొడుకు సంగతి వాడికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మహి నీ కోసం వెతుకుతున్నాడు కాబట్టి ఇన్ని రోజులు భూమి మీద వాడికి నూకలు ఉన్నాయి, ఇక అవి కూడా చెల్లిపోతాయి. నా కోడలు జోలికి వస్తే ఊరికే వదులుతామా అని అంటున్న ఆమెను చూస్తూ, మీకు ఇంత నమ్మకం ఏంటి మహి మీద అంది. వాడి మీద నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? అస్సలు ఇదంతా చేసింది ఎవరు అత్తయ్య? తన్వి తెలుసు కదా నీకు? తన భర్త ఉదయ్. తన్వికి పెళ్లి అయ్యిందా? ఆశ్చర్యంగా అడిగింది. అయ్యింది, కానీ విడిపోయారు. సందీప్ తెలుసుగా, వాడే దీనికి కారణం. అంతేకాదు తన్వి అలా వీల్ చైర్కి పరిమితం కావడానికి కూడా వాడే కారణం. అస్సలు ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, నీ హెల్త్ కూడా బాలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నా వినలేదు. తెలుసుకోవాలి అని ఉంది తనకు కూడా. కోడలికి కొడుకు గురించి అన్నీ తెలియాలి అనుకుంటూ చెప్పింది. మహిదర్ కాలేజీ చదివే రోజుల్లో అని. మహిదర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన్విక మహి ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఇద్దరి ఇల్లు పక్క పక్కనే. తన్వి ఫాదర్ కూడా బిజినెస్ మ్యాన్. అయితే ఆమె మదర్ చిన్నప్పుడే చనిపోయారు. తండ్రి గారాబంలో బాగానే పెరిగింది. తల్లి లేకపోయినా ఆమెకు ఎటువంటి లోటు లేకుండా పెంచాడు. కానీ ఆయనకు ఉన్న బిజినెస్ వల్ల అప్పుడప్పుడు రాత్రి లేటుగా ఇంటికి వస్తూ ఉండేవాడు. తన్వి మహిదర్ స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఒక దగ్గరే. ఒక అన్నయ్యలా తనని ప్రొటెక్ట్ చేసేవాడు. తన్వితో తప్ప వేరే అమ్మాయిలతో మాట్లాడటం కాదు కదా, కనీసం చూసేవాడు కూడా కాదు. తన్విని చూసి కాలేజీలో కొందరికి జలస్ పుట్టింది. అయినా మహిదర్ ఫ్రెండ్ కాబట్టి ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇద్దరు చదువుల్లో ఆటల్లో పాటల్లో ముందు ఉండేవారు. అబ్బాయిల్లో మహిదర్ ముందు ఉంటే అమ్మాయిల్లో తన్వి ముందు ఉండేది.